గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్నటి వీడియోలో మనం క్యాలరీస్ అంటే ఏంటి, మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటే ఏంటి, అది ఎలా కనుక్కోవాలి, క్యాలరీ డెఫిసిట్ అంటే ఏంటి, క్యాలరీ సర్ప్లస్ ఏంటని తెలుసుకున్నాం కదా. అయితే ఇంకా ఆ వీడియోని ఎవరైనా చూడకుంటే వెళ్ళి ఛానల్లో చెక్అవుట్ చేయండి. ఇవాళ వీడియోలో మనం ప్రోటీన్ గురించి తెలుసుకుందాం. ప్రోటీన్ అంటే ఏంటి? సింపుల్గా గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోటీన్. అంటే గ్రూప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అన్నీ కలిసి ఒక ప్రోటీన్ మాలిక్యూల్ అని అర్థం. అయితే ప్రోటీన్ వల్ల మనకి యూజ్ ఏంటి? మనం వర్కౌట్ చేస్తాం, మజిల్ డ్యామేజ్ అవుతుంది. అయితే మజిల్ రిపేర్కి కావాల్సింది కాంపోనెంట్ ఏదంటే ప్రోటీన్. అండ్ ఆల్సో మన మజిల్ బిల్డ్ అవ్వాలన్నా ప్రోటీన్ కావాలి, మన హెయిర్ గ్రో అవ్వాలన్నా ప్రోటీన్ కావాలి. అలానే మన బాడీలో హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలన్నా ప్రోటీన్ కావాలి. ఇంకా మన బాడీలో ఏవైనా కాంపౌండ్స్ మూవ్ అవ్వాలి లేదా ట్రాన్స్పోర్ట్ అవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ద్వారా మనకు ఆక్సిజన్ అనేది ప్రతి బాడీ పార్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఆక్సిజన్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది? ఈ ప్రోటీన్ మాలిక్యూల్కి బైండ్ అయ్యి ఆ ప్రోటీన్ మాలిక్యూల్ అనేది ప్రతి పార్ట్కి తీసుకెళ్తుంది. అలా ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతుంది. ఒక ఆక్సిజన్ విషయంలోనే కాదు, ఇలానే అన్ని న్యూట్రియంట్స్ లేదా మనం ఏదైనా మెడిసిన్ తీసుకున్న ఆ మాలిక్యూల్స్ కూడా అలానే ట్రాన్స్ఫర్ అవుతాయి. అయితే ప్రోటీన్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి పర్ డేకి అన్నది ఒక క్వశ్చన్. అది క్లారిటీగా చెప్తా, వినండి. నేను నా మజిల్ని మెయింటైన్ చేసుకుంటే చాలు అనుకున్నట్టయితే, అంటే నా మజిల్ గ్రోత్ ఉండదు, అలా అని లాస్ ఉండదు, అలా అనుకున్నట్టయితే నేను బాడీ వెయిట్ ఇంటూ 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ తింటే సరిపోతుంది. అంటే నా బాడీ వెయిట్ 72. అంటే అప్పుడు నేను ఎన్ని గ్రామ్స్ తినాలి? 72 ఇంటూ 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 72 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. అంత అంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్స్ నేను డైలీ తిన్నట్టయితే నా బాడీలో మజిల్ అనేది మెయింటైన్ అవుతుంది. అయితే ఇది ఎప్పుడు మనం ఏ ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీలో వర్క్ లోడ్ పెరుగుతుంది మజిల్స్ మీద. సో మన 1 గ్రామ్ ప్రోటీన్ అనేది సరిపోదన్నమాట, మజిల్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలానే నా మజిల్ని పెంచుకోవాలనుకుంటున్నా, అంటే మజిల్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నా, అప్పుడు ఎంత ప్రోటీన్ తినాలి? నేను నా బాడీ వెయిట్ ఇంటూ 1.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఆర్ బాడీ వెయిట్ ఇంటూ 1.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తిన్నట్టయితే నా బాడీలో మజిల్ అనేది పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది అనమాట. అంటే మజిల్ బిల్డ్ అవుతుంది అనమాట. అంటే నా 72 కేజెస్ ఆఫ్ వెయిట్ ఉన్నా నేను, అంటే 72 ఇంటూ 1.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తిన్నాను అనుకోండి, ఎంత వస్తుంది? 112.5 గ్రామ్స్ అరౌండ్ అలా వస్తుంది. అంటే నేను పర్ డేకి 112.5 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తిన్నానంటే నా బాడీలో మజిల్ అనేది పెరుగుతుంది. ఇక్కడ నేను ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినా కూడా మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. ఎందుకంటే మన బాడీ వెయిట్ ఎంత ఉందో అంతకంటే ఎక్కువ ప్రోటీన్ తింటున్నాం కాబట్టి. అలానే 1.8 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకున్నాం కూడా, బాడీ వెయిట్ ఇంటూ 1.8 గ్రామ్స్, అలానే మజిల్ బిల్డ్ అవుతుంది. సో గైస్, చూసారు కదా మన ప్రోటీన్ ఇంటేక్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. అలానే మీరు కూడా మీ ప్రోటీన్ ఇంటేక్ని ఫైండ్ అవుట్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. రేపు ఇంకొక వీడియోతో కలుద్దాం.